హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము. ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ కాదు, చూసారు కదా, అర్థమైపోయి ఉంటుంది. ఏంది వంట చేయబోతున్నాం. వంట పేరు తెలుసా? కొంపలో కొంపడి. కొంపలో కొంపడి, నిజమే ఫ్రెండ్స్, కొంపలో కొంపడి. నేను చేసేటప్పుడు చూడండి, దాని పేరు ఎందుకు అట్లా పెట్టానని మీకే అర్థమవుతుంది. కొందరు నా ఫ్రెండ్స్ వాళ్ళు, నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, మా హిందీ ఫ్రెండ్స్ ఏమంటారంటే, నాకు తెలుగులో మాట్లాడుతున్నావు, కొద్దిగా హిందీలో మాట్లాడితే మాకు కూడా అర్థమవుతుంది కదా అని అన్నారు. వాళ్ళ కోసం కూడా కొద్దిగా హిందీలో ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాను. కొద్దిగా మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? अच्छा दोस्तों, अब हम पकाने के लिए जा रहे हैं. हमारा प्रोग्राम का नाम है कोंपलो कुंपड़ी. अभी हम पका रहे हैं कोंपलो कुंपड़ी. ओके, चलो आगे देखते हैं. आप सोचेंगे ये क्यों अभी पका रहा है इधर आके गल्फ में, इतना इतना बोला कंपनी में बोल के. ये हमारा काम में एक पार्ट है. हम इधर पका के खाना పడతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుగులో మీకోసం. మీరు అనుకుంటా ఉంటారు, వీడేంటి ఏదో జాబులు అని గల్ఫ్ దేశంలో జాబులు చేస్తున్నాడు, ఇప్పుడు కొంపలో కొంపడని ఏదో వండుకోవడానికి చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా. ఇది కూడా మనకి మన జాబ్లో ఒక పార్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వండుకోవడానికి తెలిస్తే గల్ఫ్ దేశంలో మనకి కడుపుకి ఏ డోకా లేదు. ఎందుకంటే మనకు వచ్చే జీతాలకి మనం హోటల్లో తినొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ తిని కూడా మనకి లాభం లేదు. అదే మనం వండుకున్నాం అనుకోండి, కడుపు నిండుగా తృప్తిగా కమ్మగా తినొచ్చు. మనం సేమ్ ఇండియాలో ఎటువంటి వండుకుంటామో అట్లే వండుకొని బాగా తినొచ్చు. మనకి కొన్ని డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకని ఓకే, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి, మనం వండుకొని తెలుసుంటే మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్లో. ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్. మన ఇంటికి పోయినప్పుడు కూడా మనము ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, మనం వండుకోవచ్చు. ఎవరైనా మనతో గొడవ వేసుకుని, నేను ఈరోజు వండను మీరే వండుకోండి అంటే, ఏ చల్ హార్ట్ అని మనమే వండుకోవచ్చు. ఓకే, ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, అట్టని లేడీస్ కూడా బాగానే వండుతారు, ఊరికే అట్లా. ఓకే ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ఓకే, వెల్కమ్ టు కొంపలో కొంపటి. ఫ్రెండ్స్, మనం చేసేది ఈరోజు బెండకాయల పులుసు. ఓకే, బెండకాయలు నేను కోసుకోవాలి ఫ్రెండ్స్. మనకి కావాల్సిన ఐటమ్లు: టమాటా, ఆనియన్, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి అయినా సరే, ఎండి కొబ్బరి అయినా సరే, చింతపండు, ఎండు కొబ్బరి అయినా సరే, పచ్చి కొబ్బరి అయినా. ఆనియన్ ఫ్రెండ్స్, ఆనియన్ ఒకటి తీసుకున్నాను, హాఫ్ కోసుకున్నాను, హాఫ్ అట్టే పెట్టుకున్నాను. అది ఎందుకు నేను గ్లాస్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, పచ్చిమిర్చిలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా. ఓకే, వెళ్దాం పదండి వంటలోకి. బెండకాయలు ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బౌల్ పెట్టుకోవాలి. బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీకే ఎంత కావాల్సిందో మీకు తెలుస్తుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొద్దిగా చిక్ అని హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. బాగా హీట్ అయినాక ఆ తర్వాత మనం దానిలో వేయాల్సిన ఐటమ్లు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది చూసారు కదా. ఫస్ట్ మనము పచ్చి కొబ్బరి వేసుకున్నాము. పచ్చి కొబ్బరి వేసుకొని ఆ తర్వాత మనము దాన్ని బాగా కొద్దిగా త్వరగా ఫ్రై చేసుకుంటాం. ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఎండి కొబ్బరి మనం వేసుకుంటాం. దాన్ని కాసేపు నూనెలోనే
కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ కొబ్బరి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అలాంటి ఎక్కువగా కాబట్టి కొద్దిగా అలా ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్. ఓకే, ఓకే, ఇది కొంచెంసేపు మనం ఫ్రై అవ్వడానికి వదలుతాం. కొద్దిగా దూరగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కొబ్బరిలో ఆ పచ్చి వాసన పోవాలి సార్. ఆ తర్వాత కోసుకుంటాం మనం పచ్చిమిర్చి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పచ్చిమిర్చి దాంట్లో వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత దాంతోపాటే ఆనియన్స్ మనం హాఫ్ కోసుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ని వేసుకున్నాం. ఓకే, హాఫే వేసుకోవాలి సార్, ఒక గడ్డలో హాఫ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనము అలా ఇలా అలా అలా తిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకూడదు ఫ్రెండ్స్. ఓకే, మీడియంగా పెట్టుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు చూసారు కదా, ఓ 4 ముక్కలు 5 ఉల్లిపాయలు. ఆ తర్వాత దాంతోపాటే టమాటాలు కోసుకున్నాం కదా, ఒక టమాటా కొద్దిగా చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, చింతపండు వేసుకోండి సార్. ఆ తర్వాత తీసుకొని కొద్దిగా ఫ్రైగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా బాగా దూరగా ఫ్రై అవ్వాలి, చూస్తున్నారు కదా అలా. ఓకే, ఇచ్చారు కదా. లాస్ట్లో మనము ఎన్ని మిక్స్ కదా ఫ్రెండ్స్, నేను కారం తక్కువ వేసాను. యాక్చువల్ నాకు లాస్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది, ఇంకా 2-3 వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అయినాక లాస్ట్లో కొద్దిగా ధనియాలు, పచ్చి ధనియాలు దాంట్లో వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు కూడా దాంతో పాటు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వీడియో నేను చేసేటప్పుడు పోయింది, మెంతులు వేసేది ధనియాలతో పాటే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత అదే ఆ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఈ బెండకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ బెండకాయలు వేసుకున్నాం కదా, అవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ తక్కువ పడింది, దానిలో ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఎక్కువ కాదు ఫ్రెండ్స్, ఒక 40%. మీరు ఫ్రెండ్స్ ఇంతమంది మనం ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అలా ప్లేట్లో తీసుకున్నాము. అదంతా ఆయిల్ చూద్దాం ఫ్రెండ్స్. బెండకాయలు మనకి బాగా ఫ్రై అయినట్టు ఉన్నాయి, ఇది కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనకు అయిపోయినాయి ఫ్రెండ్స్, ఈ ఫ్రై అయిపోయినాయి 40%. చూడండి చూడండి, బాగా ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఇలానే ఫ్రై చేయాలి. ఎక్కువగా ఫ్రై అయితే బాగుంటుంది. ఒక తర్వాత మనం ప్లేట్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇది తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం సైడ్లో పెట్టుకొని సేమ్ ఇలానే ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అవి ముందు ఫ్రై చేసాం కదా టమాటాలు, అవి ఇవి తీసుకొని మనము మిక్సీ కొట్టుకుందాం ఫ్రెండ్స్. గ్రైండర్లో వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మిక్సీ గ్రైండర్లో వేసుకుని దీన్ని బాగా పేస్ట్ లాగా మనం కొట్టుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని వేసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ మిక్సీ జార్లో వేసుకున్నాము. లాస్ట్లో మనకి కావాల్సినంత ఉప్పు దాంట్లో ఆ జార్లో వేసుకుందాం ఫ్రెండ్స్. మనం చూడండి, కావాల్సినంత వేసుకుంది. నేను చిన్న స్పూన్స్ వేసుకుని, చిన్న స్పూన్ దొరకలేదు నాకు అక్కడ, ఈ పెద్ద గెరటితో వేసాను. మనం చూసి అంత కొద్దిగా వాటర్ దాంట్లో మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మిక్సీ చేసేటప్పుడు వాటర్ కొద్దిగా ఉండాలా, లేకపోతే మిషన్ కర్ర ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అదే బౌల్లో మనము ఆయిల్ వేసుకుని మనం తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు వేసాం ఫ్రెండ్స్, ఒక ఊరికే లైట్గా ఒక హాఫ్ స్పూను. ఆ తర్వాత కొద్దిగా బాగా ఫ్రై అయినాక ఆనియన్స్, ముందు హాఫ్ చెప్పాను కదా ఇంత ముందు మనం పెట్టుకోవాలని, లాస్ట్లో యూజ్ అవుతుందని. ఆ హాఫ్ ఆనియన్ ఫ్రెండ్స్, అది దాన్ని కోసి మనం సపరేట్గా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇవి బాగా ఫ్రై అయినాక మనం జీలకర్ర దీంట్లో వేయడానికి అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు మనం ఫ్రై చేసాం కదా ఇంగ్రీడియంట్స్, దాంట్లోనే కొద్దిగా పాస్పోర్ట్ జీలకర్ర వేసుకుని అప్పుడే ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బాగా ఫ్రై అయినాక ఇది బాగా ఇది ఎర్ర తిరగాలి ఫ్రెండ్స్.
బాగా ఎర్రగా అది బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్. వచ్చినప్పుడు మనం కొద్దిగా పసుపు, ఒక లైట్ పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక కొద్దిగా అలా ఇలా ఇలా అలా ఫ్రై చేసుకుందాము. ఇలా కదా బాగా ఫ్రై అయినప్పుడు మనం పేస్ట్ కొట్టాం కదా ఆ ఇంగ్రీడియంట్స్, దాన్ని దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. పడడం మీద బాగా గట్టిగా ఉంటుంది పేస్ట్. ఎయ్ ఎయ్ పడింది. ఓకే 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 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అంటే బాగా మిక్స్ చేసుకుందాం. ఫ్రై చూసారు కదా సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి ఒక 1/4 స్పూను, ఆ తర్వాత ధనియాల పొడి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాక గరం మసాలా ఒక 1/2 స్పూన్ అయినా 1 స్పూన్ అనుకోండి ఫ్రెండ్స్. గరం మసాలా 1 స్పూను వేసుకుందాము. అంటే ఎక్కువ కారం కావాలన్న వాళ్ళు కొద్దిగా మసాలా వేసుకోవచ్చు, ఎక్కువగా గరం మసాలా. ఆ తర్వాత ఫ్రెండ్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఒక 1/2 స్పూను. దాన్ని బాగా కొద్దిగా మిక్స్ చేసుకున్నాము. ఆ తర్వాత కాశ్మీరీ లాల్ మిర్చి ఉంది, కాశ్మీరీ లాల్ మిర్చి మీకు తెలుసుంటుంది. ఓకే, అది ఒక 1/4 స్పూను వేసుకుందాం. అది కూడా వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనం మిక్సీ జార్లో కొట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంట్లో కొంచెం నీళ్లు వేసి అలా ఇలా కడుక్కుని ఆ నీళ్ళు వచ్చి దీనిలో వేసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసి దీన్ని బాగా కొద్దిగా ఇట్లా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడికినాక మనం మూత ఓపెన్ చేస్తాం. చూసారా కొత్తలాడుతుంది కదా, అలా ఉడకాలి ఫ్రెండ్స్. అలా ఉడికితేనే ఆ పులుసు అనేది బాగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం బెండకాయలు కదా, ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. వేసేసి మనం దీనికి కొంతసేపు అలా ఫస్ట్ కొద్దిగా అలా మనం గరిటెతో అలా చేసి ఆ తర్వాత మనం దీన్ని మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మూత పెడితే ఈ మూతకి బాగా ఉడికి అంటే ఎక్కువ ఉడికకూడదు ఫ్రెండ్స్, లేకపోతే బెండకాయలు అనేటివి స్మాష్ అయిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాము. మూత పెట్టేసినాక ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే చూసారు కదా ఉడుకుతుంది ఇలా. ఇప్పుడు ఉడికినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఈ బెండకాయల్లో ఆ పులుసు అనేది రసం సూపర్గా పోయి స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లా మనం బెండకాయలు నోట్లో వేసుకుంటే నోట్లో నాగే నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, చూడండి ఎంత చిక్కగా ఎంత గ్రేవీగా వస్తుందో. చూసారు కదా, ఎక్కువగా అట్లా ఆడకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే బెండకాయలు అనేటివి చాలా లేతగా ఉంటాయి, అవి స్మాష్ అయిపోతాయి. మళ్ళీ అలా చూస్తున్నారు కదా, అలా చేయాలి ఫ్రెండ్స్. అలా చేసినాక మళ్ళీ కొంతసేపు ఇంకా ఉడకాల. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసినాక మూత తెరద్దాం ఫ్రెండ్స్, చూద్దాం ఏమైంది ఏంటి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పైన అంతా ఆయిల్ వచ్చేసింది. ఓకే, మన బెండకాయల పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా బాగా ఉడికింది ఫ్రెండ్స్, బాగా ఉడికింది. చూసారు బాగా ఉడుకుతుంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్. మూసిపిడిస్తాం, ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేసినాక ఇప్పుడు తెలిసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి గ్రేవీ కేకలే చూస్తే మీరు బాగా అంటాం. సూపర్. చూసారు కదా, చూసారు కదా ఫ్రెండ్స్. ఆహా, గ్రేవీని చూస్తే చపాతీల్లోకైనా పూరీల్లోకైనా అట్లా సంగడ ముద్దలైనా
సూపర్. చూడండి చూడండి ఎట్లుందో. గ్రేవీ మాత్రం చిక్కగా ఎట్టొచ్చింది చూసారు కదా, అట్లే మొగల్ ఫ్రెండ్స్. ఈ బెండకాయలు అనేటివి మనం ముంచేయాలి వీటిని బాగా బాగా ముంచేస్తేనే ఇప్పుడే టేస్ట్ ఆ బెండకాయలు ఆ పులుసుకి సూపర్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా మన చేతి వంట మామూలుగా ఉండదు. పోలా పోలా అద్దరి పోలా అలా ఉంటుంది మన చేతులతో వంట. మన చేతులతో వంట వండితే ఎవరైనా పేరు పెట్టడానికి ఛాన్సే ఉండదు. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి, నిజంగానే సూపర్గా ఉంటుంది బెండకాయల పులుసు. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసి తిన్నారా? ట్రై చేసి చేయండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సింపుల్గానే చూసారు కదా, సింపుల్గానే 4-5 ఐటమ్స్తోనే చేశారు. బాగుంటుంది. అన్నంలో వేసుకొని తింటే ఫ్రెండ్స్ వేడి వేడిగా సూపర్. ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది నిజంగానే టేస్ట్. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు జాబ్స్ది అప్డేట్ చేస్తాను. నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని ఓపెన్ చేయండి, మీకు జాబ్స్ నోటిఫికేషన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో పోయి చెక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్, ఉంటాను.